సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలకు సీఎం కౌంటర్ ఇవ్వనున్నారు. కృష్ణా నీటి వాటాలో కేసీఆర్ అగ్రిమెంట్పై ఆధారాలు బయటపెట్టనున్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి రేవంత్ కౌంటర్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలకు సీఎం కౌంటర్ ఇవ్వనున్నారు. కృష్ణా నీటి వాటాలో కేసీఆర్ అగ్రిమెంట్పై ఆధారాలు బయటపెట్టనున్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి రేవంత్ కౌంటర్ ఇవ్వనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, సో ఎన్ని గంటలకి సీఎం ప్రెస్ మీట్ ఉండబోతోంది? ప్రధానంగా ఏ అంశాలపై ఈ మీట్ జరగబోతుంది? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే కేఆర్ఎంబీకి సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొన్ని జరిగినటువంటి మీడియా సమావేశాల వల్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసలు కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో అసలు ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాల పాటు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందన్న దానిపైన ప్రధానంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వివరణ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి సచివాలయంలో రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం 2 గంటలకి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల పాటు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడెప్పుడు మీటింగులు జరిగా, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు, అసలు ఏం ఒప్పందాలు జరిగాయన్న దానిపైన ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో కృష్ణా ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేంద్రానికి అప్పగించారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు, అధికారులు ఎందుకు స్పందించడం లేదు, అసలు ఏం నిర్ణయాలు తీసుకున్నారు అన్నదానిపైన ప్రధానంగా అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంపైనే ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి దానిపైన మరి కాసేపట్లో సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి మీడియా సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా ఈ 10 సంవత్సరాల పాటు గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీలు కృష్ణా జలాలకు సంబంధించి విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని టీఎంసీలు నీళ్ళకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఎజెండాలు ఏం జరిగాయన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం జరిగింది. అఖిలపక్ష భేటీలో ప్రధానంగా గత 10 సంవత్సరాలు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో కృష్ణాపై ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, దానివల్ల తెలంగాణ రాష్ట్రం కోల్పోయినటువంటి
సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో 2 గంటలకు ఏర్పాటు చేసేటటువంటి సమావేశంలో ఈ అంశాలన్నింటిని కూడా సీఎం ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనలు అంటే గత కేఆర్ఎంకి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి మీటింగుల్లో ఏం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశం పైన అప్పుడు జరిగినటువంటి నిర్ణయాలు వాటన్నిటికి సంబంధించినటువంటి వాటిని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిపి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.